డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు అరుదైన పని చేశారు. అంటే ఒక గ్రామానికి కరెంట్ తీసుకొచ్చారు. ఎలా అనిపిస్తుంది? నిజంగా అది చాలా గొప్ప విషయం అన్న. చీకటిలో ఉన్న ఆ జనాలను వెలుగులోకి తీసుకురావడం అంటే ఇప్పటివరకు ఎవరు సాహసం చేయలేదు. 70 సంవత్సరాలు అయిందన్న మన స్వాతంత్రం వచ్చి ఇప్పటి వరకు కూడా ఆ ఊర్లో కరెంట్ లేదంటే ఆ ఊర్లో పరిస్థితి ఏ రకంగా ఉండేది, వాళ్ళు ఎంత డెవలప్మెంట్కి ఎంత దూరంగా ఉన్నారు. ఓటు వేసుకోవడానికి రాజకీయ నాయకులు వస్తున్నారు తప్ప కానీ ప్రజలకు సేవ చేయాలని ఏ రాజకీయ నాయకులు రాలేడని ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. నిజంగా గూడె మన ఊరిలో నిజంగా అనంతగిరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఆ ఊరికి రాజకీయ నాయకులు పోయి ఓట్లు వేస్తున్నారు తప్పని ఏ ఒక రాజకీయ నాయకుడు ఇప్పుడు కరెంట్ వేసిన దిక్కు లేదు. కానీ నిజంగా పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత చాలా మంది అన్నారు పవన్ కళ్యాణ్ గెలిస్తే కొత్త ఏమైతే ఇది పవన్ కళ్యాణ్ ఇట్లాంటి ఎంతమందికి చీకటి ఉన్న వ్యక్తికి వెలుగునిచ్చే వ్యక్తి పవన్ కళ్యాణ్. సో ఎంతమంది జీవితాన్ని ఇచ్చే పవన్ కళ్యాణ్ నిజంగా చాలా గర్వంగా అనిపిస్తుంది. నిజంగా ఆ పేరు విన్నా నిజంగా ఆయన చేసిన విధానం చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది. ఆ దేవుని చూసిన ఫీలింగ్ అనిపిస్తుంది అన్న. ఇట్లాంటి వ్యక్తులే కదా దేవుని రూపంలో పుడతారని నమ్మడానికి ఇది సాక్షాత్తు బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఆ ఊర్లోకి వెళ్ళి నిజంగా వాళ్ళతో మాట్లాడి 80 లక్షలు పైగా ఖర్చు పెట్టి ప్రజలకు ఎలక్ట్రిక్ అంటే ప్రతి ఇంటికి లైట్ నింపిండంటే సో వాళ్ళ జీవితాలకు లైట్ నింపిండి అంటే మీరు ఆలోచించాలి. ప్రతి దానికి కరెంట్ అవసరము. ఫోన్ ఛార్జింగ్ పెట్టాలన్నా కరెంట్ అవసరము, ఇంట్లో టీవీ రావాలన్నా కరెంట్ అవసరం, ఇంట్లో మోటార్ వేసుకోవాలన్నా కరెంట్ అవసరము, సో డెవలప్మెంట్ కావాలన్నా కరెంట్ అవసరం. అట్లాంటిది ఆ ఊరు ఎంత అణిచిపోయిందో మీరు ఆలోచించండి. సో ఇలాంటి వ్యక్తి కదా, ఇలాంటి వ్యక్తులను కదా స్టాచ్యూలు కట్టాల్సింది, ఇలాంటి వ్యక్తులను కదా పుస్తకాలలో పెట్టాల్సింది, ఇలాంటి వ్యక్తులు కదా మనం చూడాల్సింది, ఇలాంటి వ్యక్తులను కదా మనం పూజించాల్సింది అన్నట్టుగా నిజంగా ఇట్లాంటి గొప్ప వ్యక్తులకే గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయి, గొప్ప వ్యక్తులకు గొప్ప గొప్ప పనులు చేస్తారనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సో దాని ఒక సినిమా యాక్టర్గా ఇందులో చూసాము, కానీ నిజంగానే ఒక గొప్ప దేవుడిగా చూస్తున్నాము. చాలా గొప్ప వ్యక్తి. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి పవన్ కళ్యాణ్ నిజంగా అతి త్వరలో నిజంగా తన గొప్ప స్టాచ్యూ ఆంధ్రప్రదేశ్ కట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. నిజంగా విష్ ఆల్ ది బెస్ట్. నిజంగా అన్నయ్య నువ్వు సీఎం అయిన తర్వాత నిజంగా ఎంతమందికి సాయం చేస్తున్నావు అన్నయ్య. నీకు నిజంగా జీవితాంతం రుణపడి ఉంటావు. నేను తెలంగాణ వాసిని, కానీ నీలాంటి వ్యక్తి మీ తెలంగాణలో చూడలేకపోతున్నావు. నీలాంటి వ్యక్తి తెలంగాణలోకి వస్తే కూడా ఈ రకంగా డెవలప్మెంట్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా.